ఎప్పుడు గతంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఒక సువిశాలమైనటువంటి హాస్టల్ని ఈరోజు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దల సహకారంతో గౌరవ కేంద్ర మంత్రి వర్యులు మీ అందరికీ కూడా తెలుసు, గుంటూరు నగరం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అనేక పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితులు 6 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉందని చెప్పడం జరిగింది. తర్వాత నజీర్ గారు అదేవిధంగా రామానుజు గారు కూడా ఈ హాస్టల్ గురించి మాట్లాడకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ప్రస్తావించడం జరిగింది. అందరూ ఆ వెంటనే ఎంతవరకు వర్క్ కావాలని మాట్లాడిన తర్వాత ఎస్టిమేట్ తీసుకొని గ్రాంట్ రిలీజ్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. ఇన్కంప్లీట్ భవనాన్ని మంత్రి గారి దగ్గరికి అదే విధంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళినటువంటి నజీర్ గారికి మొట్టమొదటిగా, అదే విధంగా బడ్జెట్ ఇంత కష్టమైనా కూడా ఇచ్చినటువంటి మన మంత్రి గారికి, వీరేంద్ర స్వామి గారికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలి. 300 కోట్ల రూపాయలతో అన్ని ప్రాంతాల్లో, ఈ ఒక్క నియోజకవర్గమే కాదు అన్ని నియోజకవర్గాల్లో ఇలా చాలా అసంపూర్తి భవనాలు ఉన్నాయి, వాటన్నిటినీ డెవలప్ చేయాలి అని. ఇవి కాకుండా మీరు గుంటూరు ప్రాంతానికి వస్తే మేము ఒక చక్కని ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.